నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. జీవితం ఓ రంగస్థలమైతే ఆ రంగస్థలానికి నాయకుడు, జీవిత రంగానికి కర్త, కర్మ, క్రియ, అధినాథుడు రంగనాయకుడే. జీవన యవనికపై మనల్ని ఆడించి, అలరించి, మురిపించి, ఆపై జీవన పరమార్థాన్ని అవగతం చేయించే అంతరంగనాథుడు శ్రీరంగనాథుడు. శ్రీరంగ క్షేత్రాన శేషతల్ప సాయిగా ఆవిష్కారమైన రంగనాథుడు ఎన్నో దివ్య ప్రదేశాలలో అర్చామూర్తిగా ప్రకటితమవుతున్నాడు. ఆ నేపథ్యంలోనిదే ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా తొండపాడులో నెలకొన్న శ్రీ బొల్లికొండ మాణిక్య రంగనాథస్వామి ఆలయం. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. రంగడు అంటే రంగాన్ని అలరింపచేసేవాడు. ప్రపంచ రంగానికి నాయకుడు రంగనాథుడు. ఆయనే శ్రీ మహావిష్ణువు. జగన్నాటక సూత్రధారిగా తన లీలా సంవిధానాన్ని ప్రకటించే రంగనాయకుడు యోగ నిద్రతో శేషపాన్పుపై పవళించి సకల భక్తకోటిని అనుగ్రహిస్తాడని ప్రతీతి. 1910వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన సద్గురు మాణిక్య ప్రభు బొల్లికొండపై రంగనాథ స్వామిని ప్రతిష్ఠించారని క్షేత్రగాథను బట్టి తెలుస్తోంది. దీంతో స్వామి మాణిక్య రంగనాథునిగా ఈ బొల్లికొండపై విలసిల్లుతున్నాడు. పద్మాదిరాజే గరుడాదిరాజే విరించిరాజే సురరాజరాజే త్రైలోక్యరాజే అఖిలలోకరాజే శ్రీరంగరాయరాజే నమతాం నమామి. విష్ణువు అంటే విశ్వమంతా వ్యాపించినవాడు. అలాంటి విష్ణువు పాలకడిలిపైన శేషతల్పమున యోగ నిద్రలో పవళించి ఉంటాడు. ఆ రూపంలో రంగనాథస్వామి గోచరమవుతాడు. శ్రీ చిత్తశాయి, భుజగేంద్రశాయి, వటపత్రశాయి, ఫణిభోగశాయి, శ్రీరంగశాయి అంటూ రంగనాథుణ్ణి కీర్తిస్తారు. తొండపాడు గ్రామంలో బొల్లికొండ అనగా తెల్లని కొండపై స్వామి అధివసించి ఉంటాడు. ఈ తెల్లని కొండే శ్వేతాద్రి. సాధారణంగా కొండలు తెల్లగా ఉండవు. కొండరాళ్లతో, చెట్లు చేమలతో ఉంటాయి. కాని మణిమకుటధారి అయిన రంగనాథుని దివ్య కిరణాల ప్రసారంతో ఈ పర్వతం దేదీప్యమానంగా వెండి కొండలా మెరిసిందంటారు. అందుకే ఈ చలాన్ని తెల్లని కొండగా, బొల్లికొండగా స్థానిక భక్తులు వ్యవహరిస్తారు. బొల్లికొండ చుట్టూ ఎన్నో కొండలు, గుట్టలు పరివేష్టితమై ఉండగా ఆహ్లాదకర వాతావరణంలో మానసిక ప్రశాంతత చేకూర్చే పరిసరాల మధ్య ఈ ఆలయం విలసిల్లుతోంది. శతాబ్దానికి పైబడిన చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని కాల పరిణామంలో పలుమార్లు జీర్ణోద్ధరణ చేసి నవీకరించారు. కొండపైన ఉన్న ప్రాంగణంలో పటిష్టమైన కట్టడాలతో ఈ ఆలయ సముదాయం అలరారుతోంది. తొండపాడులో తన్మయ భరితంగా వరాల్ని కురిపించే రంగనాథుడు శ్రీదేవి, భూదేవి సమేతంగా వర్ధిల్లుతున్నాడు. ఇరు దేవేరులు శ్రీవారికి పాదసేవ చేస్తుండగా ముక్కోటి దేవతలు ముముక్షువులై స్వామిని అర్చిస్తుండగా రంగనాయకుడు యోగ నిద్ర ముద్రాంకితుడై దర్శనమిస్తాడు. సాక్షాత్తు క్షీరసాగరాన నెలకొన్న శ్రీ మహావిష్ణువు వలె రంగనాయకుడు రమ్య మోహనంగా భాసిల్లుతాడు. శ్రీ భూనీళా సమేతం, శ్రీ గోదా పరివేష్టితం, సర్వజగస్థితికారకం వందే శ్రీ రంగనాథం. గర్భాలయంలో రంగనాథస్వామి సర్వాలంకరణ శోభితంగా భాసిల్లుతున్నాడు. స్వామివారు ఇరు దేవేరులతో భారీ పీఠంపై నెలకొని ఉండగా దిగువన భక్తాంజనేయ స్వామి వర్ధిల్లుతాడు.
శ్రీ వైష్ణవ ఆగమ విధి విధానంలో రంగనాథస్వామి ఆరాధనకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఏ ప్రక్రియ నిర్వహించినా, ఏ ఆరాధన చేపట్టినా సంకల్పంలో శ్రీ రంగక్షేత్ర ప్రస్తావన తప్పక ఉంటుంది. నీకే శరణు, నీవు నన్ను కరుణించు, ఈ కడ నా కడ. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రంగనాయక స్వామి మహా తేజస్సుతో, నిరుపమాన యశస్సుతో గర్భాలయంలో దర్శనమిస్తాడు. బొల్లికొండ రంగనాథుడు భక్తుల పాలిట బంగారు కొండ. కన్నుల చంద్ర సూర్యులు కలవేలుపవు. 105 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయాన్ని ఆశ్రయించి ఎందరో భక్తులు తరించారు, తమ జన్మల్ని చరితార్థం చేసుకున్నారు. ఈ భక్తుల పరంపరలో జక్కమాంబ వృత్తాంతం పేరెన్నిక కన్నది. స్వామి ఉనికి, ఆవిర్భావం, వైభవం, ప్రత్యేకతల్ని జక్కమాంబ అనే భక్తురాలు లోకానికి విశదపరిచింది. అంతరంగాన వెలిగే అంతరంగనాథుడు రంగనాయక స్వామి. మన హృదయంలోనే రంగనాథుడు నివసిస్తాడని ప్రతీతి. పద్మకోశ ప్రతీకాశగం హృదయం అని మంత్రపుష్పం వివరించింది. కంఠానికి, నాభికి గల మధ్య ప్రదేశంలో హృదయ పద్మం ఉంటుంది. దీనిపై సూక్ష్మంగా ఉండేది పరమాత్మ స్థానం. దీన్నే యోగశాస్త్రపరంగా సహస్రార కమలంగా పేర్కొంటారు. అదే రంగనాయక స్థానం, అదే ఆనంద నెలవు. అందుకే ధ్యాన స్థితిలో దైవాన్ని హృదయస్థానంలో ప్రతిష్ఠించుకోవాలని కైవల్యోపనిషత్తు ప్రకటించింది. గోదాదేవి అనుగ్రహించిన భక్త మందారునిగా స్వామి దర్శనమిస్తున్నాడు. దేవతలందరూ నీ తిరుమేనైనా మూర్తి, ఆవల పాదాన లోకమణచితివి. దేవతలందరూ నీ తిరుమేనైనా మూర్తి, ఆవల పాదాన లోకమణచితివి. నికుడెవరు నారికను, నీవొక్కడవే నిలిచిన దేవుడవు. ఏ వేళ నీ కంటే నికుడెవరు నారికను. నీకే శరణు, నీకే శరణు. జీవులకెల్ల అంతరాత్మవైన హరి, సిరుల వరములిచ్చే శ్రీ వెంకటేశ.
అరసి జీవులకెల్ల అంతరాత్మవైన హరి సిరుల వరములిచ్చే శ్రీ వెంకటేశ. పరబ్రహ్మ నాభిస్థానంలో పద్మం ఉంటుంది కాబట్టి రంగనాయకుణ్ణి పద్మనాభ స్వామిగా కూడా ఆరాధిస్తారు. అలాంటి రంగనాయకుడు క్షీరసాగరంలో సదా నివసిస్తాడని ప్రతీతి. అలాంటి రంగనాథ స్వామి ఈ ఆలయంలో ఉత్సవమూర్తులుగా ఇరు దేవేరులతో ప్రత్యేక మందిరంలో దర్శనమిస్తాడు. గర్భాలయ ఉత్సవమూర్తుల సన్నిధులు 2 గర్భాలయాలుగా వేర్వేరుగా ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత. శ్రీ భూనీళా సమేత రంగనాయక స్వామి వార్ల ఉత్సవమూర్తులు ప్రత్యేక ఆలయంలో విలసిల్లుతాయి. తిరుప్పావైతో ధనుర్మాసంలో రంగనాథుణ్ణి తన పద కవితలతో ఆరాధించిన ఆండాళ్ భక్తి తత్పరతకు సమున్నత సాక్ష్యంగా రంగనాయక స్వామి ప్రకటితమవుతున్నాడు. రాయలసీమ ప్రాంతంలో రంగనాథస్వామిని పలు నామాలతో కీర్తిస్తారు. రంగప్ప నాయుడు, చెన్నరాయ, చెన్నకేశవ, రంగరాయప్ప వంటి పేర్లతో ఈ స్వామిని వ్యవహరిస్తారు. బొల్లికొండపై వేంచేసి ఉన్న రంగనాయకుల స్వామి సన్నిధిలో ధనుర్మాసాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతినిత్యం పాంచరాత్ర ఆగమ రీతిలో నిత్య పూజాది విధి విధానాలు కొనసాగుతాయి. జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మే రంగనాయకుడు. ఆయన పేరుతోనే శ్రీరంగక్షేత్రం వెలసింది. ఆ రంగనాయకుణ్ణి శ్రీకృష్ణునిగా భావించి ధనుర్మాసంలో గోపికలు గోదాదేవి ఆధ్వర్యంలో మేలుకొలుపులు పలుకుతుంటారు. ఆ మేలుకొలుపు నిరాటంకంగా జరగాలని కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. భక్త జయదేవుడు స్వామిని శ్రీకృష్ణ రూపంలో దర్శించి అమల కమలదళ లోచన భవమోచన జయ జయ దేవ హరే అంటూ అద్భుతంగా గానం చేశాడు.
రంగనాథుడి పాదాలను పద్మాలతో భక్తులు సరిపోల్చుతారు. శ్రీవారి పాద పద్మాలను మహాలక్ష్మి, గోదాలక్ష్మి నిరంతరం సేవిస్తూ ఉంటారు. రుక్మిణీదేవిని వివాహమాడిన తరువాత శ్రీకృష్ణుడు రంగనాయకునిగా అవతరించాడు. ఆయన పట్టమహిషి శ్రీరంగధామంలో లక్ష్మీమాత రూపిణిగా గోదమ్మగా అలరారుతోంది. మధుర భక్తికి సమున్నత సజీవ సాక్ష్యంగా విలసిల్లే ఆండాళ్దేవి స్వామిని సర్వాత్మన తన ప్రియసకునిగా భావించి హృదయేశ్వరునిగా సేవించుకుంది. శ్రీవిల్లిపుత్తూరు క్షేత్రంలో స్వామి అనుగ్రహాన్ని పొందిన గోదాదేవి 12 ఆళ్వార్లలో ఒకే ఒక మహిళగా ఖ్యాతిగాంచింది. ఉపాలయంలో గణపతి భక్తుల పూజలందుకుంటాడు. క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామి అలరారుతుంటాడు. ఈ క్షేత్రానికి సమీపంలోనే శ్రీదేవి భూదేవి సమేత రంగనాథస్వామి వారి ఆలయం కూడా విలసిల్లుతోంది. ఇరు దేవేరులతో స్వామి దివ్య మోహనంగా ప్రకటితమవుతాడు. ఉత్సవమూర్తులు అంతరాలయంలో నెలకొని ఉంటాయి. తొండపాడులోని బొల్లికొండ రంగనాథ స్వామివారి ఆలయంలో ఉత్సవ శోభ నేత్రపర్వంగా భాసిల్లుతుంది. అందరి దైవంగా బొల్లికొండ రంగప్ప విలసిల్లుతున్న నేపథ్యంలో భక్తులు ఉత్సవ సంరంభానికి లక్షలాదిగా తరలివస్తారు. ధనుర్మాసంతో పాటు కార్తీక, శ్రావణ మాసాలలో రంగనాయకుల వారిని ఈ ఆలయంలో విశేషంగా ఆరాధిస్తారు. బ్రహ్మోత్సవాలలో ప్రధాన వేడుకగా కళ్యాణోత్సవం కన్నుల పండుగగా కొనసాగుతోంది. బొల్లికొండ శ్రీ రంగనాథస్వామి వారి దర్శనం భక్తులకు ఇహపర సౌఖ్యదాయకం. రాయలసీమ ప్రజలంతా మన చుట్టుపక్క పల్లెలంతా పన్నేర బండ్లు కట్టుకుని వచ్చి పౌర్ణమి రోజు పన్నేర బండ్లు తిప్పుకొని మన రాయలసీమ ప్రజలంతా వస్తారు. అదేవిధంగా ఇతర కర్ణాటక ప్రజలు కూడా వస్తారు. ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. మన రాయలసీమలోనే పేరైన దేవుడు దాదాపు 75% ఇంటిలకు దేవుడు బొల్లికొండ రంగనాయకులు. ప్రతి ఒక్క ఇంటిలోన రంగనాయకులు రంగనాథ స్వామి ఇదే పేరే పెట్టుకుంటారు. 1,70,00,000తో ఆర్యవైశ్య సత్రం నిర్మించడం జరిగింది. అందరికీ అన్ని సదుపాయాలు జాతర టైంలో, తిరునాళ్ళ టైంలో ఎలాంటి వసతి కావాలన్నా, కళ్యాణంకి కావాలన్నా, పుట్టింటికలు కావాలన్నా, ఎలాంటి వసతి కావాలన్నా వాళ్ళకి అన్ని వసతులు జరిపిస్తూ వాళ్ళ మెప్పు పొందుతూ ఇంప్రూవ్మెంట్ చేస్తామని తెలుపుతున్నాం. జిల్లా కేంద్రమైన అనంతపూర్ నుంచి గార్లదిన్నె, పామిడి, గుత్తిల మీదుగా తొండపాడుకి బస్సు మార్గాన చేరుకున్న భక్తులు అక్కడ కొలువై ఉన్న శ్రీ బొలిగొండ మాణిక్య రంగనాథ స్వామిని దర్శించుకుంటారు. అనంత పద్మనాభుడు, శేషశయనుడు, దామోదరుడు, శ్రీరంగ నాయకుడు ఇలా ఏ పేరుతో వ్యవహరించినా ప్రతి రూపంలో స్వామి తన విష్ణుతత్వాన్ని శ్రీహరి ప్రకటిస్తున్నాడు. సర్వవ్యాపకత్వానికి శ్రీహరి ప్రతీక. ఆ నేపథ్యంలో రంగనాయకునిగా సాకారమై స్వామి మనల్ని దివ్యంగా అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి కరుణా విశేషం సదా ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం,
తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.